భరణి గారు సంచాలకుగా ఫెయిల్ అయ్యారు. ఇమాన్యుల్ గారు అండ్ కళ్యాణ్ గారు కలిశారంటేనే అది తిరుగులేని టీం అయిపోయినట్టే. సంజన గారు తన టీంని మోసం చేసేసి ఇమాన్యుల్ గారికి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? రీతు గారు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో ఫ్లోరా గారికి ఒక స్ట్రాటజీ ప్లే చేశానని చెప్పి ఏదైతే ఆవిడ స్ట్రాటజీ ప్లే చేశారో అది ఎంతవరకు ఫేర్ అని అంటారు? ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్ గా కెప్టెన్సీ కంటెండర్స్ అయిన ఆ నలుగురు ఎవరు? సో మనం ఈ వీడియోలో వీటినన్నిటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో నా రివ్యూని, నా పర్స్పెక్టివ్ ని మీరు కంప్లీట్ గా నచ్చినట్టయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఏంటిది అని అంటే, భరణి గారు సంచాలకుగా ఫెయిల్ అయ్యారని అయితే చెప్పాను. ఎందుకు భరణి గారు సంచాలకుగా ఫెయిల్ అయ్యారని చెప్పాను అని అంటే, సో నా దగ్గర యాక్చువల్గా 3 పాయింట్స్ ఉన్నాయి. ఏంటిది అని అంటే, ఫస్ట్ పాయింట్ ఏంటిది అని అంటే, యాక్చువల్గా శ్రీజ గారికి ఒక పాయింట్ అయితే ఇస్తారనమాట. సో ఆ శ్రీజ గారికి ఇది హిప్పో టాస్క్ లో ఆయన సంచాలకుగా ఉన్న టాస్క్ ఏంటిది అంటే హిప్పో టాస్క్. సో ఆ హిప్పో టాస్క్ లో యాక్చువల్గా శ్రీజ గారికి అయితే ఒక పాయింట్ ఇచ్చేస్తారనమాట. ఆ పాయింట్ ఇవ్వడం అనేది నాకు ఫస్ట్ కరెక్ట్ కాదని అనిపించింది. నేను చెప్తాను యాక్చువల్గా ఎందుకు అని చెప్పి. యాక్చువల్గా బాల్ ఎవరైతే పట్టుకొని వచ్చేసి హిప్పో సౌండ్ చేసినప్పుడు ఎవరైతే ఆ బాల్ హిప్పో నోట్లో వేసి దాని ఆకలి తీరుస్తారో వాళ్ళకు పాయింట్ వస్తుంది అనమాట. ఇది బిగ్ బాస్ చెప్పిన రూల్. సో ఇక్కడ భరణి గారు ఏం చేస్తారనంటే, సో ఆ బాల్ ని మొత్తం లాక్కొని వచ్చి చాలా కష్టపడి కళ్యాణ్ గారు, ఇమాన్యుల్ గారు యాక్చువల్గా చాలా మంది కష్టపడి వాళ్ళని తీసుకొస్తారు. కానీ ఇమాన్యుల్ గారు, కళ్యాణ్ గారు యాక్చువల్గా లాస్ట్ వరకు గివ్ అప్ ఇవ్వకుండా ఫుల్ వాళ్ళ స్ట్రెంత్ అంతా పెట్టేసి మొత్తం లాక్కొని వచ్చేస్తారు అనమాట. కానీ లాస్ట్కి అది ఏమవుతుందంటే, లాక్కొని వస్తున్నప్పుడు శ్రీజ గారు కూడా యాక్చువల్గా బాల్ మీద కొంచెం చెయ్యి ఉంటుంది, కానీ ఆవిడ కొంచెం కాల్ అయితే ఎల్లో లైన్ క్రాస్ చేసి ఉంటారనమాట. సో యాక్చువల్గా ఎల్లో లైన్ క్రాస్ చేసిన తర్వాత బిగ్ బాస్ చెప్పేది ఏంటిది అని అంటే, ఇంకెవరు దాన్ని ముట్టుకోకూడదు, ఇంకా ఆ బాల్ ఎవరి చేతిలో అయితే ఉందో ఎల్లో లైన్ క్రాస్ అయ్యేసరికి ఇంకా వాళ్ళకే పాయింట్ అన్నట్టు అనమాట. సో దాని తర్వాత మనం కొట్లాడుకోకూడదు, లాక్కోకూడదు, పీక్కోకూడదు అనేది బిగ్ బాస్ చెప్పే ఉంటారు. సో ఆ ఎల్లో లైన్ ని క్రాస్ చేశారని చెప్పి ఒక కాల్ అక్కడ పెట్టేసుకొని బాల్ అయితే యాక్చువల్గా అది కళ్యాణ్ గారి చేతిలోను, ఇమాన్యుల్ గారి చేతిలోను, అలాగే శ్రీజ గారి చేతిలో కొంచెం కొంచెంగా ఉంటుంది. కానీ మాక్సిమం ఆఫ్ ద బాల్ ఉన్నది అయితేనే అది ఇమాన్యుల్ గారు లేదా కళ్యాణ్ గారు ఎవరో వాళ్ళిద్దరిలో అయితే మాత్రం వాళ్ళ చేతిలోనే ఉంటుందన్నమాట. కానీ శ్రీజ గారు జస్ట్ దాని మీద చేయి పట్టుకోవడమో, కొంచెం దాన్ని లాక్కోవడంలో ఉన్నప్పుడు మనకి ఎంత మనం దాన్ని గ్రాప్ చేసుకోగలమో అంత ఏరియా మాత్రమే శ్రీజ గారు పట్టుకొని ఉంటారనమాట. సో ఈ పాయింట్ ని బేస్ చేసేసుకొని శ్రీజ గారు కొంచెం అయితే చెప్తారు, నేను పట్టుకున్నాను, ఎల్లో నేను క్రాస్ చేశాను, సో ఆ బాల్ నేను పట్టుకున్నాను కాబట్టి అది నాదే అని చెప్పి అయితే చెప్తారని. కానీ నాకు అనిపించిన పాయింట్ ఏంటిది అని అంటే, ఆ బాల్ కంప్లీట్ గా ఎవరి చేతిలో ఉంటుందో ఆ వాళ్ళు ఎల్లోని క్రాస్ చేసిన తర్వాత ఆ వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకూడదు, ఇంకా వాళ్ళే విన్ వచ్చేసినట్టు, ఆ పాయింట్ వచ్చేసినట్టు. కాబట్టి కానీ మనం ఇక్కడ ఆలోచించాము అని అంటే, ఇది హాఫ్ ఆఫ్ ఉంది. హాఫ్ ఆఫ్ అనే దానికన్నా సరే ఒక మేజర్ పార్ట్ ఆఫ్ ది బాల్ అయితే కళ్యాణ్ గారి చేతిలోనూ, ఇమాన్యుల్ గారి చేతిలోనూ ఉన్నదంటే, కొంచెం పార్ట్ ఆఫ్ ది బాల్ వచ్చేసి శ్రీజ గారు జస్ట్ దాని మీద చేయి పట్టుకోవడము, లేదా పట్టుకునేటప్పుడు ఆ చేయి దాని మీద ఉండడము పెట్టేసేసుకొని అది నేను ఎల్లో లైన్ క్రాస్ చేసేసానని చెప్పి శ్రీజ గారు చెప్పగానే భరణి గారు ఎందుకు ఆలోచించలేకపోయారు అనేది అయితే నాకు అసలు అర్థం కాలేదు. అక్కడ ఆ పాయింట్ మీద అయితే కొంచెం జరిగినట్టుంది. ఇమాన్యుల్ గారు క్వశ్చన్ వేస్తారు, ఏంటంటే బాల్ మొత్తం లాక్కొచ్చింది మేము, ఆ బాల్ మాక్సిమం మా దగ్గరే ఉంది, జస్ట్ ఆవిడ చేయి పెట్టినందుకు వాళ్ళకి పాయింట్ ఇచ్చేస్తారని చెప్పి అయితే వాళ్ళు చాలా బాగా అడుగుతారనమాట. కానీ భరణి గారు లాస్ట్ లో ఆ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కిందన నేనైతే శ్రీజ వాళ్ళకి నేను పాయింట్ ఇస్తున్నాను అని అంటారు. సో ఇది కంప్లీట్ గా కరెక్ట్ అయిన పాయింటే కాదు. బెనిఫిట్ ఆఫ్ డౌటే ఫస్ట్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అక్కడ క్లారిటీగా ఉన్న పాయింట్ ఏంటిది అని అంటే, బాల్ కంప్లీట్ గా ఒక చేతిలో ఉండాలి. ఎందుకు అని అంటే, ఇక్కడ మనం ఏమి పర్సంటేజ్ లెవెల్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు అంత క్లియర్ కట్ క్యాలిక్యులేషన్స్ అయితే మనం చేయలేము. ఇంత పర్సంటేజ్ వీళ్ళ దగ్గర ఉంది, ఇంత పర్సంటేజ్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ బాల్ మీద ఇంత పర్సంటేజ్ ఉంది, వాళ్ళ చేతులు ఇంత పర్సంటేజ్ ఉన్నాయి. సో మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసేసుకొని ఒకరికి పాయింట్ ఇవ్వడము అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాల. అండ్ బేసిక్ పాయింటే ఏంటిది అని అంటే, బాల్ కంప్లీట్గా శ్రీజ గారి చేతిలో లేదు. ఆవిడ చేయి పెట్టినా సరే, లేదా అది సంథింగ్ ఆవిడ డ్రెస్ దాని మీద పడింది, లేకపోతే అలా అన్నా చెప్పి మనం చేసేస్తామా, చేయలేము కదా. కాబట్టి అలా మనం చూసుకున్నప్పుడు బేసిక్ పాయింటే ఏంటిది అని అంటే, కామన్ సెన్స్ పెట్టి ఆలోచిస్తే అక్కడ శ్రీజ వాళ్ళకి పాయింట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది కంప్లీట్గా మనకు తెలిసిపోతుంది. ఎవరైనా మనమే ఇప్పుడు ఒక గేమ్ ఆడుతున్నాం అని అనుకోండి, గేమ్ ఆడుతున్నప్పుడు మనం గేమ్ ఆడుతున్నాం కదా అని చెప్పి ఒకరు బాగా బాల్ మొత్తం పట్టేసుకున్నారు, లాస్ట్ లో ఒకరు వచ్చేసి నేను బాల్ మీద చేసేసాను, ఇది నేను నాకే పాయింట్ అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? మనం ఒప్పుకోం కదండి. సేమ్ ఇదే అనమాట. అక్కడ భరణి గారు కొంచెం ఆలోచించడంలో ఎక్కడో తప్పినట్టు అనిపించింది, అందుకనే సంచాలకుగా ఫెయిల్ అయ్యారు అని చెప్పి. సో ఫస్ట్ అయితే ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఎందుకు అని అంటే, ఇప్పుడు ఇలాగ జరిగిపోయింది కాబట్టి ఇక దీన్ని
ఎలాగోలా కవర్ చేయాలి కదా. ఎందుకనంటే కళ్యాణ్ గారు ఏమంటారు, ఓకే అయితే మీరు వాళ్ళకి పాయింట్ ఇస్తే ఇవ్వండి, జస్ట్ అవి చేయి పెట్టి మేము ఎల్లలని క్రాస్ చేస్తే చాలు, మాకు పాయింట్ వచ్చినట్లే కదా, ఓకే మేము నెక్స్ట్ నుంచి అదే చేస్తాము అని అంటారు. సో అది చెప్పేయగానే ఇంకా బర్నీ గారు ఇప్పుడు అది కుదరదు అన్నారు అని అనుకోండి, ఆయన చెప్పిన డెసిషన్ రాంగ్ అయిపోతుంది. కాబట్టి ఆయన చెప్పిన డెసిషన్ని కొంచెం స్టాండ్ తీసుకోవాలి. కాబట్టి ఆయన ఏమంటారు అంటే, సో ఇక ముందు ఆడే దానిలో కూడా ఎవరైనా సరే ఆ బాల్ ఎంత ఉందని నేను పర్సంటేజ్ కూడా చూస్తాను, దాన్ని బట్టి నేనైతే మీకు పాయింట్స్ ఇస్తాను అని చెప్తారు. సో ఇది పర్సంటేజ్ చూస్తాననే మాట అయితే నాకు కంప్లీట్గా అది ఎలాగ మనం క్లారిటీగా బార్డర్ లైన్ వేసుకొని మనం పర్సంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేయగలం. సో కాబట్టి ఇది ఒక మిస్టేక్. ఎందుకనంటే ఒక పర్సంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేసి చేయాలన్నప్పుడు అయితే అది మనం చేసేది కరెక్టే కాదు. అలా మనం ఒక రూల్ పెట్టాము అని అంటే వచ్చే ఆడే కంటెస్టెంట్స్ అందరూ కూడా న్యాయంగానే ఆడతారని మనం చెప్పలేం. అది కాకుండా హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఎవరి చేతిలో ఎంత బాల్ ఉన్నది ఈవెన్ కంటెస్టెంట్స్ కూడా కరెక్ట్గా చెప్పలేరు, మనమైనా సరే కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేం. సో ఆ బేస్ మీద మనం తీసుకున్నామనంటే సో ఈ రూల్ వల్ల కొంతమందికి బెనిఫిట్ అవుతుంది, కొంతమందికి అదే బెనిఫిట్ వాళ్ళకి డిసడ్వాంటేజ్ అవుతుంది అనమాట. సో అందుకని ఈ పాయింట్ పెట్టడం వల్ల కూడా ఆయన ఫెయిల్ సంచాలక్ అని చెప్పాను. థర్డ్ పాయింట్ ఏంటిది అని అంటే, యాక్చువల్గా ఈ రూల్ పెట్టినప్పుడు యాక్చువల్గా ఆయన జరుగుతుంది కదా అక్కడ హీట్ ఆఫ్ ద మూమెంట్లో అందరూ పట్టుకుంటున్నారు, లాక్కుంటున్నారు, పీకుంటున్నారు, ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు, ఆ బాల్ని లాక్కోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. కానీ అక్కడ ఉండి దగ్గర నుంచి చూస్తేనే సంచాలక్గా ఒక నిలబడి చూస్తేనే ఆయన కరెక్ట్గా ఒక డెసిషన్ తీసుకోగలరని నాకు అనిపించింది. కానీ ఆయన వెళ్ళి హిప్పో పక్కన నిలబడుకొని అక్కడికి వచ్చిన తర్వాత ఎవరు అక్కడ బాల్ వేస్తున్నారు అనేది నాకు కరెక్ట్గా తెలియాలి కదా, అందుకని నేను అక్కడ ఉంటున్నానని అయితే చెప్పారు. అది కూడా నాకు కంప్లీట్గా కరెక్ట్ అయితే అనిపించలేదు. మనం ఫస్ట్ సంచాలక్ అన్నప్పుడు మనం దగ్గర ఉండి చూసి చేయాలి. అది కాకుండా ఇలాంటి ఒక రూల్ పెట్టినప్పుడు మనం దగ్గర ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటేనే ఎవరు ఫౌల్ ఆడుతున్నారో తెలుస్తుంది, ఎవరు యాక్చువల్గా గెలుస్తున్నారు అని మనం చూసేదానికన్నా మనం ఇంకొకటి విషయం కూడా సంచాలకంగా గమనించాల్సింది ఏంటిది అంటే, ఎవరైనా ఫౌల్ ప్లే చేస్తున్నారా, ఫౌల్ ప్లే చేస్తుంటే వాళ్ళని తీసేయడము. సో అవన్నీ కూడా చూడాలి సంచాలకంగా. కానీ ఆయన ఆ పార్ట్లో బర్నీ గారు మిస్ అయ్యారని అనిపిస్తుంది. సో ఈ 3 పాయింట్స్ని బేస్ చేసుకొని నేను బర్నీ గారు సంచాలకంగా ఫెయిల్ అయ్యారని చెప్తున్నాను. సో మీకు నా పాయింట్స్ కరెక్ట్ అని అనిపిస్తున్నాయా లేదా, నేను ఇంకా వేరే ఏమన్నా పాయింట్స్ మీకు ఉన్నాయి అని అంటే మీ ఒపీనియన్ కూడా కమెంట్స్లో షేర్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతున్న విషయం ఏంటిది అని అంటే, ఇమాన్యుయల్ గారిది అండ్ కళ్యాణ్ గారి టీమ్ అన్నమాట. సో వీళ్ళిద్దరూ నాకు అర్థమైపోయింది ఏంటిది అని అంటే, ఈ బిగ్ బాస్ సీజన్లో ఉన్న మొత్తం కంటెస్టెంట్స్లోనే ఎంత మనం అంతా జగిల్ చేసేసి మనం వాళ్ళని టీమ్స్ ఫామ్ చేసినా సరే, ఇమాన్యుయల్ గారు అండ్ కళ్యాణ్ గారు ఉన్నారు ఒక టీంలో పడ్డారని అంటేనే అది స్ట్రాంగ్ టీం. మనకి ఎక్కడైనా సరే తెలిసిపోయింది. అది ఈవెన్ ఇమాన్యుయల్ గారికి కళ్యాణ్ గారికి కూడా అర్థమైపోయింది. సో ఇమాన్యుయల్ గారు కళ్యాణ్ గారు ఒక టీంలో ఉన్నారు అని అంటేనే అది స్ట్రాంగ్ టీం అయిపోయినట్టే. వాళ్ళకి ఏదైనా టాస్క్ ఇచ్చారు, ఫిజికల్ టాస్క్ ఇచ్చారు అని అంటే ఇంకా అంతే, ఇంకా ఆ టీంకే మ్యాక్సిమం పాయింట్స్ రావడం లేదా మ్యాక్సిమం ఛాన్సెస్ వాళ్ళే గెలవడానికి ఉంటుంది అని చెప్పి. సో ఈ విషయం మీద కూడా మీకు ఎంతమంది కరెక్ట్ అని అనిపిస్తుందో కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటిది అని అంటే, యాక్చువల్గా ఈ వీక్ అంతా ఇమాన్యుయల్ గారు కళ్యాణ్ గారు ఒక టీంలో ఉండడం వల్ల ఏమైంది అని అంటే, ఈ వీక్లో పెట్టిన మొత్తం కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లో మ్యాక్సిమం పాయింట్స్ వీళ్ళే తెచ్చుకున్నారు. మ్యాక్సిమం బెనిఫిట్స్ కానీ అవి కూడా వీళ్ళకే వచ్చాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ సంజన గారి బీట్ ట్రయల్ గురించి మనం మాట్లాడుకుందాం. సో సంజన గారు యాక్చువల్గా సుమన్, రాము అండ్ సంజన గారు అయితే ఎల్లో టీం అనమాట. సంజన గారు ఏదో ట్రై చేశారు, లాస్ట్ వరకు ట్రై చేశారు, కానీ లాస్ట్ ఆవిడ ఏమనుకున్నారో ఏమో తెలియదు. కానీ ఇమాన్యుయల్ గారికి వెళ్ళి ఏం చెప్తారనంటే, నా టీం వాళ్ళు నా మాట వినట్లేదు కాబట్టి నేను ఎందుకు ఇంకా వాళ్ళు చెప్పినట్టు నేను చేయాలి, నేను నా ఇండివిజువల్ గేమ్ ప్లే నేను ఆడుకుంటాను, నేను టీంలో ప్లే అయితే నేను ఆడను, నేను మీకు సపోర్ట్ చేస్తాను అని అంటారు. సో ఆ మాట అనగానే ఇమాన్యుయల్ గారు కూడా ఏమన్నారనమాట, జస్ట్ నవ్వుతారనమాట, అలా ఏం చెప్పరనమాట. సో ఆ ఇమాన్యుయల్ గారు అక్కడ ఆ సిచ్యువేషన్లో నాకు ఏమని ఆలోచించారని అనిపించిందంటే, వచ్చిన అడ్వాంటేజ్ని ఎందుకు వద్దనుకోవాలి అనేలాగా ఆలోచించారేమో అని అనిపించింది. కానీ అట్లీస్ట్ నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే, ఇమాన్యుయల్ గారు ఎప్పుడు ఏదైనా సరే రూల్స్ కానీ ఎంపథెటిక్ ఫీలింగ్ కానీ ఆయన ఎప్పుడు క్యారీ చేసే మనిషి కాబట్టి నేనేం ఎక్స్పెక్ట్ చేశాను ఇమాన్యుయల్ గారి గురించి అని అంటే, ఆయన సంజన గారు ఈ మాట చెప్పినప్పుడు లేదు అట్లా చేయకూడదమ్మా అని చెప్తారేమో, చేయకూడదు మమ్మీ అని చెప్తారేమో అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇమాన్యుయల్ గారు అయితే ఆ మాట అనలేదు, వచ్చిన అడ్వాంటేజ్ ఆయన తీసేసుకుందామని చూశాడనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఈ సంజన గారు ఇదైతే ఇద్దరు మాట్లాడేసుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత ఇంకా రాము గారికి సుమన్ గారికి అర్థమైపోయింది సంజన గారు వాళ్ళ టీం కోసం ఆడట్లేదు, వాళ్ళని సపోర్ట్ చేసేలాగా ఆడుతున్నారని చెప్పి. సో వెంటనే రాము గారు వెళ్ళి ఏమంటారనంటే, ఈయన ఇమాన్యుయల్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, సో సంజన గారు మీకు సపోర్ట్ చేస్తారని మీకు అనిపిస్తుందా అని. అదేం లేదే అని అంటారు ఇమాన్యుయల్ గారు. కానీ మళ్ళీ వచ్చేసి ఆయన ఏం చెప్తారు రాము గారు, సంజన గారు చెప్తున్నారు మీ ఇద్దరు మాట్లాడుకున్నారంట, మీ ఇద్దరు మాట్లాడుకునే కాబట్టి మీకు ఆవిడ హెల్ప్ చేస్తుందని తెలుసు కదా అని అయితే చెప్తారనమాట. అలా చెప్పగానే వెంటనే ఇమాన్యుయల్ గారు అవును నాకు తెలుసు, ఆవిడ అనగానే నేనేం అనలేదు, అది ఆవిడ ఇష్టం అన్నట్టు నేను వదిలేశాను అని అయితే చెప్తారనమాట.
అనమాట. సో ఆ విధంగా మనం చూసుకున్నామనంటే సంజన గారు టీం కోసం ఆడకుండా జస్ట్ ఇండివిజువల్ గేమ్ ప్లే ఆడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాలేదనమాట. సో టీంలో ఉన్నంత వరకు టీం కంటూ ఇంకా కొంచెం ఏదైనా ఆడి ఉంటే ఆ టీం ప్లే ఉంటే బాగుండేది అని అనిపించింది. ఆవిడ ఎప్పుడు ఏదో ఒకటి ఆవిడకి నచ్చింది చేసుకుంటూ పోవడం అనేది ఇండివిజువల్ గేమ్ ప్లే అయినప్పుడు బాగుంటుంది, కానీ టీమ్గా ఉండి అలా చేస్తున్నప్పుడు అసలు బాగలేదు. అలా చేయాలని అనుకున్నా సరే వెంటనే ఆవిడ ఆయన టీంలో ఉన్న వాళ్ళకే ఫేస్ మీదే చెప్పినంటే బాగుండేదేమో అనిపించింది. మీరు నా మాట అసలు వినట్లేదు, నేను ఎందుకు మీ టీంలో ఆడాలి, నేను నా ఇండివిజువల్ గేమ్ ప్లే ఆడుకుంటాను అనేది చెప్పి చేసినున్నా కూడా బాగుండేది. కానీ వాళ్ళకి చెప్పకుండా ఇలా వచ్చేసి వెనకాల మాట్లాడుకొని చేయడం, అలా చేస్తున్నప్పుడు కూడా ఇమాన్యుయల్ గారు వచ్చేసి ఏమీ అనకుండా ఆ అడ్వాంటేజ్ని కంప్లీట్గా తీసేసేసుకోవడం. సో ఇన్ని రోజులు ఆయన నేను ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తాను, నేను ఆ ఎంపతి ఏదైతే ఆయన చూపిస్తున్నారో ఈ ఒక్క ఎపిసోడ్లో ఎక్కడో అది మిస్ అయిపోయిందని అయితే నాకు అనిపించింది. ఇమాన్యుయల్ గారి సైడ్ నుంచి ఆయన వచ్చిన అడ్వాంటేజ్ తీసేసుకున్నారు. అది కాకుండా రాము గారు అడిగినప్పుడు అయితే వెంటనే ఆయన కన్ఫెస్ చేయలేదు, ఆయన ఇద్దరం మాట్లాడుకున్నాం అనే విషయం అయితే కన్ఫెస్ చేయలేదు. అలాగే ఆయనకు తెలుసా అని అడిగినప్పుడు కూడా ఆయన కన్ఫెస్ చేయలేదు నాకు తెలుసు అని చెప్పి. సో ఇమాన్యుయల్ గారిది కూడా ఈ ఎపిసోడ్లో పర్టికులర్గా ఇమాన్యుయల్ గారి సైడ్ కూడా మిస్టేక్స్ ఉంది. సో దీని మీద కూడా సంజన గారి బీట్రేల్ గురించి, అలాగే ఇమాన్యుయల్ గారు కొంచెం ఎక్కడో కన్ఫెస్ చేయకుండా ఎక్కడో నిజం దాచిపెట్టడం కానీ, వచ్చిన అడ్వాంటేజ్ని కంప్లీట్గా తీసుకోవడం కానీ, అంటే మనం ఇన్ని రోజులు చూసిన ఇమాన్యుయల్ గారు ఓకే వేరే, కానీ ఆయన గేమ్ అంటూ వచ్చేసరికి ఆయన కంప్లీట్గా పక్కన పెట్టేసేసి సంజన గారు అది చెప్పినప్పుడు ఆయన అడ్వాంటేజ్ కంప్లీట్గా తీసుకోవడం అనేది ఎంతమందికి అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఇమాన్యుయల్ గారి సైడ్ నుంచి. అయితే ఇన్ని రోజులు చూసింది ఏంటిది అనే డౌట్ ఎవరికైతే వచ్చిందో కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ మనం ఎవరి గురించి మాట్లాడుకుందాము అని అంటే లైక్ తనుజ గారిది అండ్ రీతు గారిది అనమాట. సో రీతు గారు యాక్చువల్గా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో పెడతారనమాట. ఈ కెప్టెన్సీ కంటెండర్గా రీతు గారు అసలు తనుజ గారు అసలు ఎలా వచ్చారనే విషయం అయితే నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ మొత్తం హిప్పో టాస్క్లో మొత్తం విన్ అయిపోయేది అయితే అది అల్టిమేట్గా ఎవరై విన్ అయిపోయారంటే ఇమాన్యుయల్ గారు, కళ్యాణ్ గారు. సో వీళ్ళు విన్ అయిపోయిన తర్వాత సో రెడ్ టీమ్ విన్ అయిపోయారు కాబట్టి బిగ్ బాస్ ఏం చెప్తారంటే మీకు నేను ఒక పవర్ ఇస్తున్నాను, సో మీరు ఒక 3 టీమ్స్ని మీరు సెలెక్ట్ చేసేసుకోవాలి అని చెప్తారనమాట. సో ఆ 3 టీమ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకున్న వాళ్ళల్లో నుంచి మేము గేమ్స్ పెడతాము, సో వాళ్ళలో నుంచి కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరెవరు అవుతారో చూద్దాము అని అయితే చెప్తారనమాట. సో అలా అనుకున్నప్పుడు తనుజ గారిని, సుమన్ గారిని ఒక టీం కింద తీసుకుంటారు, అండ్ ఫ్లోరా గారిని అండ్ రీతు గారిని ఒక టీం కింద తీసుకుంటారు, అండ్ రాము గారిని, సంజన గారిని. సో వీళ్ళు 3 టీమ్స్ అయితే ఫామ్ అవుతారనమాట. సో ఈ 3 టీమ్స్లో ఏం పెడతారనంటే ఒక చిన్న ఫస్ట్ వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ టాస్క్ పెడతారు. ఏంటిది అని అంటే ఆ టీం అంటే టీంలో 3 టీమ్స్ ఉన్నాయి కదా, సో ఒక్కొక్క టీం వస్తారనమాట. సో వాళ్ళిద్దరి మధ్యలో టాస్క్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఎవరు వస్తారు అని అంటే లైక్ తనుజ గారు అండ్ సుమన్ గారు వస్తారు. ఫస్ట్ దానిలో గేమ్ ఏంటిది అని అంటే తాళ్ళు ఉంటాయి కదా, సో దాని మీద క్రాల్ చేసుకుంటూ వెళ్ళాలి, టైర్స్లో ఫుట్స్ స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత చిన్న లాక్స్ లాగా ఉంటాయి అనమాట. సో వాటిలో మనం దాటుకుంటూ వెళ్ళాలి, ప్రతి ఒక్కటి మనం దాటుకుంటూ వెళ్ళి ఫస్ట్ ఎవరైతే ఒక బోన్ అయితే ఉంటుంది ఆ బోన్ ఎవరైతే తీసుకుంటారో సో వాళ్ళు విన్నర్స్ అనమాట. సో ఫస్ట్ అయితే ఎవరు వస్తారంటే సుమన్ గారు, తనుజ గారు వస్తారు. సో యాక్చువల్గా వీళ్ళిద్దరూ కొంచెం గేమ్ రూల్స్ ఫాలో అవ్వకుండా ఆడతారనమాట. సో కళ్యాణ్ గారు అండ్ ఇమాన్యుయల్ గారు ఏం చెప్తారంటే సో వీరిద్దరు డిస్క్వాలిఫైడ్ అని చెప్తారు. యాక్చువల్గా తనుజ గారి సైడ్ కూడా యాక్చువల్గా మిస్టేక్ ఉందన్నమాట. ఎందుకనంటే ఆ లాక్స్ దాటేటప్పుడు ప్రతి ఒక్కటి దాటుకుంటూ వెళ్ళాలి అని చెప్పినా కూడా ఆవిడ ఆ రూల్ ఫాలో అవ్వలేదన్నమాట. సో ఆయన వెళ్ళి ఆవిడ బోన్ అయితే తీసేసుకున్నారు. ఆవిడ ఏమనుకుంటారు అంటే నేను విన్ అయిపోయాను, కెప్టెన్సీ కంటెండర్ అని అనుకుంటారు. కానీ డిస్క్వాలిఫై అని చెప్పగానే వెంటనే ఆవిడ కొంచెం ఎమోషనల్ అయిపోతారు అనమాట. వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్ళి ఆవిడ మొత్తం హర్ట్ అయ్యి ఏడుస్తారు, బయటకు వచ్చి కూడా మాట్లాడతారు. ఆవిడ మాట్లాడిన విషయంలో నాకు కొంచెం లాజిక్ లేదు అని అనిపించింది. ఏంటిది అని అంటే నేను అంతా కష్టపడ్డాను కదా, నేను కష్టపడి లాస్ట్ వరకు వెళ్ళాను కదా, మీరు డిస్క్వాలిఫై చెప్పడం ఈజీ, కానీ పడ్డ కష్టం మీకేం తెలుసు అని అంతా చెప్తారనమాట. కానీ యాజ్ ఎ సంచాలక్గా అక్కడ ఉన్న కళ్యాణ్ గారు కానీ ఇమాన్యుయల్ గారు కానీ వాళ్ళు కరెక్ట్గానే చేశారని అనిపించింది నాకు. ఎందుకనంటే అక్కడ ఇచ్చిన టాస్క్ రూల్స్ ఫాలో అయినప్పుడు అదే విధంగా ఫాలో అయ్యే చేయాలి కదా. ఇప్పుడు ఎప్పుడైతే రీతు గారు సంచాలక్గా రూల్స్ ఫాలో అవ్వడమో లేదా ఫాలో అవ్వకుండా ఎప్పుడైతే పవన్ గారికి ఫేవర్ చేశారని అన్నప్పుడు ఎట్లయితే ఇంట్లో వాళ్ళందరూ ఆయనకు రీతు గారి మీద ఎట్లయితే కోపం వచ్చిందో, ఎందుకు ఆవిడ అలా చేస్తుందని వచ్చిందో, సో ఇవాళ కూడా ఇమాన్యుయల్ గారు కానీ కళ్యాణ్ గారు కానీ ఆ రూల్స్ దాటేసేసి తనుజ గారికి సపోర్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అంటే పక్కన వాళ్ళ విషయాలకు వచ్చేసరికి ఏమో మనకు తప్పులు కనిపిస్తాయి, కానీ మన విషయానికి వచ్చేసరికి మన కష్టం మాత్రమే మనకు కనిపిస్తుందా అనేది అయితే నాకు తనుజ గారు నిన్న ఎమోషనల్ అయిన దాని గురించి నాకు కరెక్ట్ పాయింటే నాకు అనిపించలేదు. ఈవెన్ ఇమాన్యుయల్ గారు ట్రై చేస్తారు చెప్పడానికి, అమ్మ అది రూల్స్ ఫాలో అవ్వలేదు, అది సంచాలక్గా మేము ఇంకేం చేయగలము, అందుకని డిస్క్వాలిఫై చేసామని అయితే ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఆవిడ అది వినిపించుకోకుండా నా కష్టం చూడాలి అని అనడం అనేది అది కంప్లీట్లీ లైక్ నాట్ లాజికల్ అని అనిపించింది. గేమ్ అన్నాక గేమే, రూల్స్ అన్నాక
ఉన్నాక రూల్సే. అది మనం ఎంత కష్టపడ్డాము అనేది మనం ఎంతవరకు గమనించుకున్నా సరే రూల్ ఫాలో అవ్వకుండా మనం ఎంత సాధించినా కూడా అది వేస్ట్గానే పోతుంది. సో అందుకనే మనం గేమ్ ఆడేటప్పుడు మనం మైండ్ కొంచెం దగ్గర పెట్టుకొని ఈ రూల్స్ అన్ని ఫాలో అవ్వుకుంటూనే గేమ్ ఆడుకుంటూ రావాలి అనేది నాకు అనిపించింది. కానీ అది ఎక్కడో ఆవిడ మిస్ చేశారు, కానీ ఎమోషనల్ అయితే అయ్యారు. అది కొంచెం ఆవిడ ఎక్కడో కొంచెం ఆలోచించుంటే బాగుండేదని అనిపించింది. సో తనుజ గారి సైడ్ కూడా ఈ ఎపిసోడ్లో ఆ ఎమోషనల్ అవ్వడం అనేది నాకు ఎందుకో అవసరం లేనిది అనిపించింది. ఆవిడ ఎక్కడో ఆలోచించడంలో తప్పుగా ఆలోచించారేమో అని అనిపించింది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఎవరిదేనంటే రీతు గారిది. సో నెక్స్ట్ రీతు గారిది ఎవరిది అని అంటే అగేన్స్ట్ ఫ్లోరా అనమాట. సో రీతు గారు యాక్చువల్గా ఒక స్ట్రాటజీ ప్లే చేస్తారనమాట. ఆ స్ట్రాటజీ అయితే అస్సలు బాగలేదనమాట. మనం ఒక స్ట్రాటజీ ప్లే చేస్తున్నామనంటే బాగుండాలి, అది ఇద్దరికి ఫేర్ ఛాన్సెస్ వచ్చేలాగా కూడా మనం స్ట్రాటజీస్ ప్లే చేయొచ్చు. స్ట్రాటజీ అంటే నేను చేసిన ప్రతి స్ట్రాటజీ చాలా ఇది అనుకోవడం, లేదా నేను చాలా పాజిటివ్గా చేస్తున్నాను అది ఏం ఆలోచించకుండా నేను ఒక స్ట్రాటజీ నేను విన్ అయిపోవాలి, అది ఏ స్ట్రాటజీ అయితే నాకేంటి. సో విన్ అవ్వడానికి చాలా రకాలు ఉంటాయన్నమాట స్ట్రాటజీస్ పెట్టడంలో కూడా. ఒక ఫేర్ స్ట్రాటజీ పెట్టొచ్చు, లేదా కొంతమంది స్ట్రాటజీ పెడతారు కానీ అది అన్ఫేర్గా ఉంటుందన్నమాట. చూసే వాళ్ళకు బాగుండదు, అక్కడ అగేన్స్ట్గా ఆడే వాళ్ళకు బాగుండదు అనమాట. సో ఇది రీతు గారు రెండో కేటగిరీ. సో ఆవిడ పెట్టిన స్ట్రాటజీ ఎలా ఉంటుంది అని అంటే ఫ్లోరా గారు యాక్చువల్గా ఇద్దరు క్రాల్ చేసుకుంటూ రావాలని చెప్పాను కదా. ఫ్లోరా గారికి అస్సలు ఆవిడ వచ్చే వేలో మొత్తం బ్లాక్ చేసుకుంటూ, అంటే ఇప్పుడు ఫ్లోరా గారు ఇలా వస్తున్నారు అని అంటే రీతు గారు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం వల్ల ఫ్లోరా గారికి కొంచెం దారి అనేది బ్లాక్ అయిపోయింది రావడానికి, కాబట్టి ఫ్లోరా గారు లేట్ అయిపోయారు. సో యాక్చువల్గా వాళ్ళు ఇద్దరు జస్ట్ సెకండ్స్ ఆఫ్ గ్యాప్లోనే, సెకండ్స్ కానీ కొంచెం వెరీ మైన్యూట్ టైం గ్యాపే ఉండిండొచ్చు. యాక్చువల్గా రీతు గారు అలా బ్లాక్ చేయకుండా ఉండింటే ఫ్లోరా గారు కూడా విన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అక్కడ ఆ స్ట్రాటజీ ఏదైతే ప్లే చేశారో రీతు గారు అది అన్ఫేర్ స్ట్రాటజీ. స్ట్రాటజీ అని పేరు చెప్పేసి పక్కన వాళ్ళని అన్యాయం చేసుకుంటూ తొక్కేసుకుంటూ ఆడడం అనేది అసలు మంచిది కాదు. కానీ దానివల్లనే ఫ్లోరా గారు హర్ట్ అవుతారు, హర్ట్ అయ్యి చెప్తారనమాట, ఇంకా అమ్మాయితో నేను ఎప్పుడు గేమే ఆడను, స్ట్రాటజీ పెట్టొచ్చు కానీ అలాంటి స్ట్రాటజీ అనేది నాకు అస్సలు నచ్చలేదు అని అయితే చెప్తారనమాట. అది నిజంగా కరెక్ట్. ఎందుకంటే మనం చూస్తున్నప్పుడు కూడా ఫేర్ ఛాన్స్ ఇవ్వాలి ఎవరికైనా సరే. ఇప్పుడు ఎలా అయిపోయింది అని అంటే రీతు గేమ్స్ అంతా అలానే ఉంటాయి. ఆవిడ నేను గెలవాలి అనే దానిలో ఉండిపోయి ఆవిడ ఎలా ఆడుతున్నారు ఏం ఆడుతున్నారు అనేది కూడా ఆవిడకి అర్థమవుతుందా లేదా అనేది తెలియట్లేదు. కానీ మళ్ళీ ఎవరైనా దాన్ని ఇలా ఆడేవమ్మా ఇలా కాదని మనం చెప్పినా సరే ఆవిడ తీసుకునేందుకు రెడీగా ఉండరు. నేను ఏం చేశానని వెంటనే ఏడుపు వచ్చేస్తుంది ఆవిడకి. కాబట్టి రీతు గారు ఇవాళ ఫ్లోరా గారి టాస్క్లో పెట్టిన ఆ స్ట్రాటజీ అని ఆవిడ ఏమైతే మంచి స్ట్రాటజీ అని ఆవిడ ఫీల్ అవుతున్నారో అది చాలా వర్స్ట్ స్ట్రాటజీ. అది కొంచెం కూడా ఫేర్ ఛాన్స్ ఇవ్వకుండా ఆడే స్ట్రాటజీ అని నాకు అనిపించింది. నాకైతే ఆ స్ట్రాటజీ కంప్లీట్గా నచ్చలేదు. మీరు కూడా ఆడియన్స్గా మీరు చూస్తున్నప్పుడు మీకేమనిపించింది కూడా కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ మనం ఇదంతా కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఇదంతా అయిపోయిన తర్వాత ఎవరు కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు అని అంటే సో కళ్యాణ్ గారు, ఇమాన్యుయల్ గారు అండ్ రాము గారు అండ్ అలాగే రీతు గారు. సో వీళ్ళు నలుగురు అయితే కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. సో ఈ కెప్టెన్సీ కంటెండర్స్లో నుంచి ఎవరు ఈ కెప్టెన్సీ టాస్క్ విన్ అయ్యి ఎవరు కెప్టెన్ అవుతారు వచ్చే వారానికి అని మీరు అనుకుంటున్నారో కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇవాళ మొత్తం జరిగిన ఎపిసోడ్లో భరణి గారు సంచాలకుగా ఫెయిల్ అయ్యారు అండ్ అలాగే శ్రీజ గారు ఎక్కడో కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేశారు ప్రతి గేమ్లో అనిపించింది. ఆవిడ కంప్లీట్గా కరెక్ట్ పాయింట్ పెట్టి వెరైటీ పాయింట్ పెట్టి ఆడుతున్నట్టు కూడా నాకు అనిపించలేదు. తనుజ గారు ఎమోషనల్ అయ్యారు, అది ఆ ఎమోషనల్ అవ్వడం కూడా కరెక్ట్ కాదని అనిపించింది. ఎందుకంటే ఆవిడ రూల్స్ పాటించకుండా ఒక టాస్క్ ఫినిష్ చేయడం అనేది తప్పు. అదే విధంగా సంచాలకులుగా ఉన్న కళ్యాణ్ గారు, ఇమాన్ గారు తీసుకున్న డెసిషన్ పక్కగా కరెక్ట్, కానీ ఆవిడ దాన్ని అర్థం చిన్న లాజిక్ మిస్ అయిపోయి ఆవిడ ఏడ్చుకుంటూ ఉండడం అనేది కంప్లీట్ అయితే కరెక్ట్ కాదు. రీతు గారు ప్లే చేసిన ఈ అన్ఫేర్ స్ట్రాటజీ అనేది చాలా బాగలేదు అస్సలు. అండ్ సంజన గారు ఆవిడ టీంకి ఏదైతే ఉందో బీట్రయల్ చేసి అంటే మోసం చేసి వాళ్ళకేం చెప్పకుండా వెనకాలకి వచ్చేసి నేను ఇండివిజువల్గా గేమ్ ఆడతాను, వాళ్ళు నా మాట వినట్లేదు అని చెప్పి ఇమాన్యుయల్ గారితో చెప్పడం అనేది కంప్లీట్గా బాగలేదు. అది ఫేస్ మీద చెప్పి ఆవిడ చేసున్నా మంచిగా ఉండేదేమో, కానీ ఇలా వెనకాల వచ్చి ఆవిడ అలా చేయడం అనేది కంప్లీట్గా నాకు నచ్చలేదు. నెక్స్ట్ ఇమాన్యుయల్ గారు ఇన్ని రోజులు ఎంపథెటిక్గా ఉంటాను గేమ్లో అది ఇది అని చెప్పిన ఆయన వెంటనే సంజన గారు వచ్చి నేను మీకు సపోర్ట్ చేస్తాను అన్నప్పుడు ఎందుకు మీ టీం వాళ్ళతో ఒక మాట డిస్కస్ చేయొచ్చు కదా, లేదా ఒక మాట వాళ్ళతో చెప్పొచ్చు కదా, లేకుండా అంటే నువ్వు టీం ప్లేయర్గా ఉన్నప్పుడు ఇలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు, ఇది టీంకి మంచిది కాదు అని చెప్పడం కానీ ఏది చేయలేదు. వచ్చిన అడ్వాంటేజ్ స్ట్రైట్ అవే గ్రాప్ చేశారు. అండ్ అలాగే రాము గారు వచ్చి ఇమాన్యుయల్ గారిని అడిగినప్పుడు వెంటనే ఇమాన్యుయల్ గారు కన్ఫెస్ చేయలేదు, నిజమైతే ఒప్పుకోలేదు. సంజన గారు నీతో మాట్లాడారా, మీకు తెలుసా, మీకు సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటే అదే లేదే అని మెన్షన్ అయితే ఖచ్చితంగా చేశారు ఎపిసోడ్లో, అది కూడా కరెక్ట్ కాదు. సో ఇమాన్యుయల్ గారు కూడా ఎక్కడో ఒక చిన్న దగ్గర ఇన్ని రోజులు మనం చూసిన ఇమాన్యుయల్ గారు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, మంచిగా చెప్తారు, అన్ని కరెక్ట్గా చేస్తారు, పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తారు, పక్కన వాళ్ళ ఫీలింగ్స్ హట్ అవ్వకుండా ఉంటారు, ఇవన్నీ మనం చూసాం. కానీ ఇవాళ ఎపిసోడ్లో అది ఎక్కడో ఒక చిన్న పర్సెంటేజ్ అయితే మిస్ అయిందని నాకు అనిపిస్తుంది. సో ఇదే అండి ఈ మొత్తం ఎపిసోడ్కి
కంప్లీట్గా నా రివ్యూ నా పర్స్పెక్టివ్. అండ్ నా రివ్యూ నా పర్స్పెక్టివ్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని ఫుల్గా చూసి ఉంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మనం వచ్చే వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ గైస్, బాయ్.